పార్ట్ 3 హత్య యత్నాలు దైవరక్షణ. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు అనేక మార్గాలు ప్రయత్నించాడు. ముందుగా అతడిని పర్వతం పై నుండి కింద పడేశాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. వాతావరణం అతన్ని కాపాడింది. తరువాత విషాన్ని ఇచ్చాడు, కాని అది ప్రభావం చూపలేదు. విష్ణువు అతని శ్వాసను కాపాడాడు. తరువాత హోలిక అనే రాక్షసితో కలిసి అగ్నిలో వేశాడు. హోలికకి అగ్నిని తట్టుకునే వరం ఉంది. కాని అగ్ని ప్రహ్లాదుడిని తాకలేకపోయింది. హోలిక కాలిపోయింది. అన్నింటికన్నా చివరగా గాడిదలతో తొక్కించబోయాడు. కాని ఆ జంతువులే భయంతో తప్పుకొన్నాయి. ఈ అనేక ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రహ్లాదుడి భక్తిని చూసి దేవతలే ఆశ్చర్యపడ్డారు. హిరణ్యకశిపుడు మాత్రం కోపంతో మరింత ఉన్మాదంగా మారిపోయాడు. మరిన్ని ఆసక్తికరమైన భారతీయ పురాణ కథల కోసం లైక్ చేయడం, కామెంట్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.